లాంటి పిల్లలతో మనందరినీ పిచ్చి పిచ్చిగా నవ్వించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ along with Kirak RP. So let's welcome them. Every day. నేను 1 year క్రితం జబర్దస్త్లోకి వచ్చాను. వీటితో పాటు కంటెస్టెంట్ గా చేశాను. స్కిట్ల మీద స్కిట్లు కొట్టాం. అప్పుడు మమ్మల్ని ఎవరో విడగొట్టలేకపోయారు. ఎగ్జాక్ట్లీ ఏదో దేవుడి దయ వల్ల ఇద్దరం కలిసి టీమ్ లీడర్ అయిపోయాం. మంచి పేరు అన్నారు, మంచి పేమెంట్ వస్తుంది, మంచి పేరు కూడా వచ్చింది. అప్పుడు కూడా మమ్మల్ని ఎవరు విడగొట్టలేకపోయారు. కానీ నా మధ్యలో ఒక డౌట్ వచ్చింది. ఏంట్రా? ప్రపంచంలో మన ఇద్దరిని విడగొట్టే శక్తి లేదనుకున్నావా? ఓ శక్తి రాబోతుంది. ఏంట్రా శక్తి? మన పిల్లలు. నేనేదో ఊళ్ళో చేసుకుంటా, నువ్వేదో ఊళ్ళో చేసుకుంటావు. ఇద్దరికి సింకింగ్ ఉండదు. స్కిట్లు పోగొట్టుకుని పరువు పోతుంది. అందుకే నేను ఒక డిసిషన్ కి వచ్చా. ఏంటి? ఒకే ఊర్లో ఒకే ఇంట్లో ఇద్దరు అక్కా చెల్లి పెళ్లి చేసుకున్నాం అనుకో. ఎస్, హ్యాపీగా ఉంటామని చెప్పేసి ఊరెళ్ళాం, పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం. ఆ ప్రేమ ఈ ప్రేమ కలిసి మాకు ఇప్పుడు ఎలా ఉందో తెలుసానండి. ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా, ఇది మనసుని తడిపిన క్షణము కదా. సూర్యనారాయణ మేలుకో మేలుకో మా తిలకమ్మ పులపాటము చూసిపో. ఏవండి రోజా గారు, ఇంకా మార్నింగ్ కావట్లేదేంటండి? వాట్ హ్యాపెనింగ్? ఇదిగోండి రోజా గారు, ఈ తల్లపత నాకుంటుందని ఇదిగోండి ఈ కోడిని పెంచుకుంటున్నాను. ఎందుకు? నాకు ఎప్పుడు కావాలంటప్పుడు కూస్తుందని నా పూజ స్టార్ట్ చేసుకోవచ్చది. ఇది ఇంకా కుయ్యట్లేదు ఏమిటండి? యావండి 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 నాకు నిద్ర ఏమిటి? నిన్ను పెళ్లి చేసుకున్నాక సుఖంగా నేను ఎప్పుడైనా నిద్రపోయానా? నేను సరేలే గాని ఈ కోరిక కుయ్యట్లేదేమిటండి? ఎక్కడ కోస్తే ఎక్కడ కోస్తారో అని దాని భయం దాంది. నువ్వు పొద్దునే లేచి పూజలంటావు, వ్రతాలంటావు, పడుకున్న భర్తను లేపుతావు. అసలు నువ్వు మనిషివా దున్నపోతువానే? నేను మొగుడు అనుకున్నావా? ఇంకా పతియే ప్రత్యక్ష దైవము దైవము దైవము. అదేమిటి? కోడి ఇక్కడుంటే సౌండ్ అక్కడి నుంచి కమింగ్. వాట్ హ్యాపెనింగ్? ఓ వాలు జడా మల్లె పూల జడా, ఓ పాము జడా సత్యభామ జడా, నువ్వు అలిగితే నాకు దడా. ఏంటి మరిది గారు, మీరు ఇక్కడ కోడి పెంచుకుంటున్నారా? అయ్యో రమ్మా, మాకు కోడిని పెంచుకోవాల్సిన అవసరం ఏంటక్క? మరి సౌండ్ ఎక్కడి నుంచి కమింగ్? ఎందుకు వంగేది? నేను వంగను. నేను దండం పెడతా, నేను వంగను పోతల్లా. చుట్టంతా మంచిగా వంగ తీసి నీ ఇష్ట ప్రకారం చేస్తాను. నీకు అర్థం కాదు. వంగిల్లా ఇదిగో సౌండ్ ఇక్కడ నుంచి కమింగ్. మా అన్న నాకు పూజలకి ఎంత సపోర్ట్. మా అన్న కూడా నాకు సపోర్ట్ చేస్తారు. ఏమండి, ఆ బాల నుంచి 1000 బిందెలు నీళ్ళు తోడి ఆ తులసి మొక్కకు పోయండి. అన్నారేడి దండం పెడతా బాబాక. ఒరే ఇరగ తీస్తారా? ఒరే ఇంద్రా, ఎందుకు ఆపంటున్నావు? బాయిలో నీళ్ళు లేవురా? బాయన్నకు నీళ్లు లేకపోవడం ఏంట్రా? చూడు ఏందిదా? ఏంటిరా అదంతా? ఏమైందిరా? ఆల్రెడీ బాయిలో నేను నీళ్లు తోడైనా తోడు. దీని పేరు చెప్పాలంటే సమరం. దీని మొహం చూస్తే కిలక, నోరు చూస్తే పలక, వెనక చూస్తే పిలక. దీనికి సమరం అవసరమా? ఆ పరిస్థితి ఏంటి తెలుసా? ఎక్కడ అయిపోయింది నా పరిస్థితి. ఇగో చీరలు చూడు. అమ్మో, ఇది కట్టే కొత్త చీరలు మామూలు కాదురా. కంచి, ధర్మవరం, బెనారస్ దాని అక్క దాని చల్లారి మొత్తం అమెరికా నుంచి కాంచీవరం వరకు తిప్పుతుందిరా. ఎకరాలు ఎకరాలు అమ్మేసి వస్తుందిరా. ఈ మధ్యన రీసెంట్ గా 2 రోజుల క్రితం పండుగ వచ్చింది. ఏంటా? దీపావళి పండుగ. దీపావళి పండుగ రోజు లక్ష్మీ బాంబులు పెట్టిన ఖర్చు కన్నా కూడా దీని లిప్పు బాంబులు పెట్టిన ఖర్చు ఎక్కువైపోయిందిరా నాకు. నీకు అర్థం కావట్లే విషయం. నేను చెప్తాను చూడు. నాకు లైఫ్ లో 2 తెలుసు. నా పేరు ఆర్పి, 2 జబర్దస్త్ టీఆర్పీ. ఈ మధ్య కాలంలో 3వది నాకు బాగా తెలిసిందే. ఏంటి? దీని కాస్ట్యూమ్ ఎంఆర్పీ. లక్షలు లక్షలు ఖర్చు పెట్టి చంపేస్తా ఉండదు. 2 లక్షలు లక్షలు పెడుతున్నావా? నాన్న ఆస్తే నువ్వు ఇచ్చిన ఆస్తే? నాన్న ఆస్తే అంటే చొప్పు తీసుకుని కొడతావు. నా ఆస్తులో పెట్టుకున్నా. ఒక్కసారి దీని కళ్ళు చూడు. మరి గుండ్రంగా ఉన్నాయా? నేను చూడమంటుంది అవి కాదురా, కళ్ళ కింద కాటుక. నన్ను కొట్టినప్పుడు లేదా?
మామూలు కాటిక కాదురా, ఖరీదైన కాటుకరా. దీని గురించే కాటికల బదులు చివరికి నేను కాటికెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందిరా. అసలు నువ్వేమనుకుంటున్నావే? మొగులు అనుకుంటున్నావా లేకపోతే చేతగాని దున్నపోతులు అనుకుంటున్నావా? బయటికి వెళ్ళి 4 పంచులేసి నోపిస్తాం తప్ప మేము ఎప్పుడు ఏ తప్పు చేయలే. వంగ తీసుకొచ్చేస్తా చెప్తున్నా. అసలు మీకు నేను ఏం తక్కువ చేశాను? ఈ పూజలు ఈ వ్రతాలు నన్ను హింసించుకు తింటున్నారే. మీ బుద్ధిని మారాలని మేము ఇన్ని పూజలు చేస్తున్నా. మీ బుద్ధి మారాలని నేను మాకు ఇన్ని పూజలు చేస్తున్నా. అసలు మా ప్రవర్తనకి ఏమైంది? రోజా గారు చెప్తున్నాను వినండి. మొన్నటికి మొన్న బంగారం రేట్ తగ్గిందని కేజీ బంగారం చేసుకుని ఆయన ముందుకు వస్తే ఏమన్నారో అడగండి. ఏమన్నాను? ఏమన్నారు? ఏమన్నాను? ఏమన్నారు? ఏమన్నాను? ఏమన్నారు? నా ఫ్యామిలీ మ్యాటర్ లోకి వచ్చావుంటే చెప్పు తగ్గుద్దా? ఫ్యామిలీ మ్యాటర్ లోకి వచ్చావుంటే మొత్తం పగిలిపోతుంది. ఎల్లక్కడికి ఏమన్నానే? బాగున్నావే అందులో తప్పే ఉంది. ప్రపంచంలో తప్పే లేదురా తమ్ముడా. అడుగు బావగారు. అంత బంగారం వేసుకుని మీ ముందుకు వస్తే బాగున్నావే అన్నారు కానీ ఒక్క మాట బలువుందా అని అడిగారా? సరే ఓడి బుద్ధి తప్పు, ఓడి వేస్ట్, వాడి రాకేష్ వదిలేండి. నా బుద్ధి ఏమైందా? బాబు గారు, రోజా గారు చెప్తున్నాను వినండి. నిన్న సండే నాకు ఆకలి అవుతుందని 2 ప్యాకెట్లు బిర్యానీ తెచ్చారు. బిర్యానీనా? అయితే ఓకేలే. 2 ప్యాకెట్లు తెచ్చారు. ఆ తర్వాత ఏమన్నారు? ఏమన్నారా? ఏమన్నారు? ఏమన్నారా? ఏమన్నారు? ఏమన్నావురా? చెప్పు తీసుకుని కొడతా నా కొడుకు. నా ఫ్యామిలీ ప్యాక్ లోకి వచ్చావు పిచ్చి నా కొడుకు. చెప్పు ఇక్కడ ఏమన్నాను మా? బాగుందా అని అడిగాడక్క. అంత మాట అన్నారా? నా చిట్టి చెల్లెలకి ఆకలేస్తున్నట్టే 2 ప్యాకెట్ల బిర్యానీ తెచ్చి బాగుందా అని అడిగారు గాని ఒక్క మాట సరిపోయిందా అని అడిగారా? ఏంటి అసలు మీరు ఏమనుకుంటున్నారు? ఈ పిచ్చి పిచ్చి మాటలు ఇగో ఈ బుద్ధి మారాలనే నేను రేపు లక్ష్మీదేవి వ్రతం చేస్తున్నాను. నేను కూడా రేపు లక్ష్మీదేవి పూజ చేస్తున్నాను అక్క. నువ్వు కూడా రేపే చేయాలా? ఏంటి నువ్వు కూడా రేపే చేయాలా? నీ పూజకి వస్తారే దిక్కుమల్లోళ్ళు, నీ పూజకి వస్తారే దరిద్రోళ్ళు. నీ పూజకి వచ్చిన వాళ్ళ కాలు చేతులు విరిగిపోతాయి. నీ పూజకి వచ్చిన ఏకంగా పోతారే గోవిందా గోవిందా. ఏంటి గొడవ? అసలు మీ పూజకి ఎవరు వస్తారు మీరు అనుకుంటున్నారా? ఇదిగో అమ్మాయి రేష్మి, రేపు మా ఇంట్లో లక్ష్మీ వ్రతం, నువ్వు తప్పకుండా రావాలమ్మా. రేష్మి రేపు మా ఇంట్లో లక్ష్మీదేవి పూజ, నువ్వు తప్పకుండా రావాలమ్మా. ఇదిగో రేష్మి, నా పూజకి వచ్చావు అనుకో నీకు పెళ్ళి అవుతుంది. ఇదిగో రేష్మి, నువ్వు ఆ పూజకి వచ్చావు అనుకో నువ్వు ఎప్పుడు ఇలానే ఉంటుంది అలా అందంగా. రమ్మను కాలు విరక్కొట్ను. నీ పూజకి రమ్మను ఒలు ఒలు ఏది నీ పూజకి రమ్మను జుట్టు పీకేను. నీ పూజకి రమ్మను గుడ్లు గుడ్లు పీకాను. ఎవరు వస్తారని యాంకర్ అనుకుంటున్నారా ట్యాంకర్ అనుకుంటున్నారా? తుతు మాట్లాడుతుంటారు. అసలు ఏమను తమ్ముడు వాళ్ళకి సమాధానం చెప్పే మొగోడికి నువ్వేరా? వాళ్ళకి సమాధానం నేను చెప్పాలా? మీరు మనుషులో పశువులు ఎడు చూడండి మీ ఇద్దరా. నువ్వు ఆడిపోయినావా? నాకు అన్ని తెలిసేటి వచ్చి కూర్చున్నా. నేను రాను. మేమే వస్తా ఉంటాం. వస్తున్నాం. ఇదిగోండి రోజా గారు, మీరు తప్పకుండా రావాలండి మా పూజకి. మా పూజకి రావాలి. దిక్కుమాలోళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్. ఆమె ఎవరు అనుకుంటున్నారు? ఎమ్మెల్యే గారు. గన్మ్యాన్ కూడా పక్కనే ఉన్నాడు. కాల్చి పడేస్తారు. ఏమనుకుంటున్నావు? రోజా గారు మా ఆయన ఏమనకండి. రోజా గారు మా ఆయన కూడా ఏమనకండి. మీరంటే మమ్మల్ని ఎందుకంటారే? మీరే కదా మమ్మల్ని తీసుకొని వచ్చారు. వెళ్ళండి. మీరేగా తీసుకొచ్చారు మీకే పడతాడు.
రాకేష్ ఏంట్రా ఒకే ఇంట్లో పెళ్లి చేసుకుంటే సుఖంగా ఉంటాను ఐడియా ఇచ్చింది నువ్వే కదా. అంటే ఆ రోజుల్లో మరి బాబు గారు అలా చెప్పారు. బాగుంటుంది. నీ వల్ల ఈ రోజు మనం విడిపోతున్నాం. అసలు నువ్వు దున్నపోతులా ఉన్నావు. నీతో చెడిపో. నీతో ఎవరు స్కిట్ చేస్తారా? పోరా పోరా పోరా. ఇదిగోండి రోజా గారు, మొత్తానికైతే వీడియో కొట్టడం అనే వ్రతం కంప్లీట్. ఇంకో కొత్త వ్రతం కనపడదాం పదక్క. పదమే మధ్యలో బిర్యానీ అనగానే నువ్వేమన్నావు? ఏంటి బిర్యానీనా? అదే వెజ్జలే ఉంది. చాలా బాగుంది. ఫుల్లీ ఎంటర్టైన్డ్. వెరీ గుడ్. రోజా గారు ఈ గర్ల్స్ వచ్చి ఒక్క సెకండ్ కి కూడా క్యారెక్టర్ నుంచి బయటకు రాలేదు. ఫుల్ ఆన్ ఎక్స్ప్రెషన్. ఏమైతే అసలు ఎంట్రీ ఎంత బాగుంది తెలుసా? గెటప్ లో రావటం, తర్వాత తను జడ పట్టుకొని రమ్మంటాం సత్యభామ స్టైల్లో. యోధ అయితే మరి అసలు ఎంట్రీ అదరగొట్టేసింది. నాకు బాగా నచ్చింది ఏంటంటే 2 బిర్యానీ ప్యాకెట్లు. అంటే బిర్యానీయా అనగానే అంటే వెజ్లే అనగానే ఏం చెప్తారా దీనికి 2 బిర్యానీలు బాగుందా అంటావు, తప్పే ఉంది అనుకున్నా. సరిపోతుందా అని అడగలేదంట, బాగుందా అని అడిగారు. ఎక్స్పెక్ట్ చేయనివి చిన్న చిన్న డైలాగులు అయినా కూడా ప్రతిది కూడా చాలా బాగుంది. ప్యాక్ట్ గా సూపర్ గా చేశారు. నలుగురు సూపర్ గా చేశారు.